అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారాన్ని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఖండించారు. వ్యక్తిగత పనుల కోసం హైదరాబాద్ వెళ్తే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని టీవీ9 వేదికగా క్లారిటీ ఇచ్చారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ తర్వాత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారని ఊహాగానాలు వినిపించాయి. గన్మెన్లను వదిలేసి సోదరుడు వెంకటరామిరెడ్డి సహా రామకృష్ణారెడ్డి రాత్రికి రాత్రి మాయమైపోయారని ప్రచారం జరిగింది. అయితే అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం అవాస్తవమన్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని, ఎటో వెళ్లిపోయినట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఎంత దుర్మార్గమైన అబద్ధం ప్రచారం చేస్తున్నాను. నేనెందుకు అజ్ఞాతంలో పోవాల్సి వస్తుంది? నా ఫోన్ లైన్లోనే ఉంది. అసలు ఈ గొడవలు కావడానికి మెయిన్ కారణం నారాయణ స్వామి సిఐ 2 రోజుల ముందు పోస్టింగ్ తీసుకున్నాడు. ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత మాచర్లలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య దాడులు జరిగాయి. కారంపూడిలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయాన్ని దగ్ధం చేయగా వైసీపీ ఆఫీస్ కు టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టడంతో పల్నాడు రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. ఈ 2 ఘటనలు ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పల్నాడు జిల్లా హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఉన్నతాధికారులు సైతం సీరియస్ అయ్యారు.